హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ స్టోరీస్. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి నాకు తెలిసి నా డెలివరీ కూడా అయిపోతుండొచ్చు. నేను పోస్ట్ డెలివరీ కోసం బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఫీడింగ్ కుర్తాస్ అయితే ఆర్డర్ ఇచ్చానమాట. ఆల్ అండర్ 300 ఆర్ 350. చాలా బాగున్నాయి. ఈ ఒక్క ఫ్రాక్ మాత్రమే సంథింగ్ 550 చేంజ్ ఎంతో పడింది. మిగతావన్నీ అండర్ 350 అనమాట. సో ఈ ఫ్రాక్ వచ్చేసి నా ముందు వీడియోస్లో చూసుంటారు ఆల్రెడీ. కాటన్ అనమాట మొత్తం. సో ఫ్రంట్ వచ్చేసి మనకి బటన్స్ వస్తాయన్నమాట. అప్ టు నావెల్ అంటే మన స్టమక్ వరకు వస్తాయి బటన్స్. చాలా ఈజీగా బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వచ్చు. అండ్ నడుము దగ్గర ఒకవేళ లూజ్గా ఉంటే టైటన్ చేసుకోవడానికి బెల్ట్ కూడా ఇచ్చారు, నాట్ లాగా. అండ్ బటన్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఫీడింగ్ కూడా చాలా బాగా ఇవ్వచ్చు. అండ్ కొంతమందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, 1-2 బటన్స్ ఉంటాయి కాబట్టి. సో దీనికైతే మంచిగా నావెల్ వర్క్ ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదైతే ప్యూర్ అంటే ప్యూర్ కాటన్. చాలా మంచి క్లాత్, చాలా స్మూత్గా ఉంది. అసలు వాష్ చేశాక వేసుకుంటే ఇంకా అసలు కాటన్లా ఉందన్నమాట. చాలా స్మూత్గా ఉంది. ట్రస్ట్ మీ, దిస్ ఈస్ ద బెస్ట్ క్లాత్ ఫ్యాబ్రిక్ కుర్తీ అనమాట కాటన్లో అన్నిటికన్నా. సో దీనికి 2 వైపులా జిప్స్ వచ్చాయి. అండ్ నడుము దగ్గర లూజ్గా ఉంటే టై చేసుకోవడానికి వచ్చాయన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను టై కూడా చేసుకొని చూపిస్తున్నాను. సో 2 వైపులా జిప్స్ వచ్చాయి. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇది మాత్రం చాలా బాగుంది, తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి రెడ్ కలర్ ఫ్లోరల్ కుర్తీ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. కాటన్ కొంచెం బ్లెండ్ అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, మేనేజబుల్. ఇంకా వచ్చేది ఎలాగో రెయినీ సీజన్ కాబట్టి కాటనే వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి తీసుకున్నాను అనమాట. దీనికి కూడా నాకు తెలిసి 2 వైపులా జిప్స్ వచ్చాయి అనుకుంటా. 2 వైపులా జిప్స్ వచ్చాయి. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి ప్రింట్లో ఒక కుర్తీ ఉంది, మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు. మొత్తం ఫ్లోరల్ అనమాట, దాని టైపే అనమాట. బట్ ఇది కొంచెం లెంత్ తక్కువ ఉంది, అంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి ఫుల్ లెంత్ వచ్చేస్తుంది. కానీ ఇది మాత్రం యాంకిల్ వరకు వస్తుంది అనమాట, యాంకిల్ పైకి. సో 2 వైపులా జిప్స్ వచ్చాయి. చాలా బాగుంది. ఇది కూడా లుక్ చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చారనమాట. సో అది కూడా డిజైన్ బయటికి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది, ఇంట్లోనే కాకుండా. చూసారు కదా, ఇది లుక్ బాగానే ఉంది. మొత్తం కవర్ చేసేసింది బాడీని, ఎక్కడా కూడా ఓపెన్ లేకుండా. ఇంకొకటి ఇది మేథీ కలర్ కుర్తీ అనమాట. చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి. రెడ్ కలర్ మేథీ కలర్ మీద రెడ్ కలర్ ఎంబ్రాయిడరీతో మిర్రర్స్ వచ్చాయన్నమాట. దీనికి కూడా నడుము దగ్గర కట్టుకోవడానికి నాట్స్ వచ్చాయి అండ్ జిప్స్ వచ్చాయి అన్నమాట. కలర్ మాత్రం చాలా బాగుంటుంది, డార్క్గా ఉన్నా కానీ ఫేర్గా ఉన్నా కానీ. సో ఇది కూడా మంచి ఆప్షన్. కాటన్ ఇది స్మూత్ కాదు, ప్యూర్ కాటన్ అనమాట. అంటే గంజి పెడితే గట్టిగా అవుతుంది కదా, అలాంటిది. అండ్ ఇది ఏ లైన్ కాదు, అంబ్రెల్లా కట్ కాదు, ఇది సైడ్ ఓపెన్ అనమాట. సో సైడ్ ఓపెన్ కూడా కంఫర్టబులే, ఎందుకంటే ఫ్రంట్లో మనకి కుర్చీలు వచ్చాయి కాబట్టి. ఇంకొకటి, ఈ ఫ్రాక్ మీరు ఆల్రెడీ చూసుంటారు ఇంకో వీడియోలో. ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట, సమ్ నైటీ టైప్ ఉంటుంది. దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉంది. కాటన్ కాదు కానీ చాలా స్మూత్గా ఉంది. క్లాత్ అయితే చాలా మంచి క్లాత్. దీనికి జిప్స్ ఏం లేవు, ఫ్రంట్ ఓపెన్ బటన్స్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఈ ఫ్రాక్. అన్నీ కూడా నేను బాగా సర్చ్ చేసి ఫ్యాబ్రిక్ మంచిగా ఉన్నవే సెలెక్ట్ చేసుకొని చూపిస్తున్నాను అనమాట. వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేశాను, చెక్అవుట్ చేసేయండి.